హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీగా మరియు ఫాస్ట్‌గా చేసుకునే ఎగ్ కర్రీ రెసిపీ చూద్దాము. మరి లేట్ ఎందుకు? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రేవీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక లార్జ్ సైజ్ ఆనియన్, లార్జ్ టమాటో, గుప్పెడు కొత్తిమీర, 6-7 జీడిపప్పు, 4 లవంగాయలు, 3 ఎలాచీలు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఆవాలు మరియు చిటికెడు జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపట్లాడాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా కలుపుకోండి. ఆనియన్ ఓ నిమిషం పాటు బాగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు నిమిషం పాటు అల్లం తెల్లుల్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాం. ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసుకున్న మసాలా వేసుకుందాం. మిక్సీ జార్లోకి 50 ml వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలా వాటర్ ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 minutes మసాలా అంతా బాగా వేయించుకుందాము. 2 minutes తర్వాత వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ మరియు చిటికెడంత పంచదార, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 ఫుల్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. మసాలాస్ అన్నీ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి ఓ 2 minutes మూత పెట్టి మగ్గనివ్వండి. టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ పీల్ చేసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ సహాయంతో స్లిట్స్ పెట్టుకొని గ్రేవీలోకి వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 5 minutes మూత పెట్టి మగ్గనివ్వండి. 5 minutes తర్వాత ఎగ్స్ని రెండో వైపు తిప్పి మళ్ళీ ఇంకో 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఫైవ్ టు 7 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ నుంచి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ మరియు 3 పచ్చిమిరపకాయలు, అలానే 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి చేతితో నలిపి యాడ్ చేసుకోండి. ఇంకంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, అన్నంలోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి. నేను ఈరోజు బగారా రైస్తో ట్రై చేసా, అద్భుతంగా ఉందండి. మీరు తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.